తెలంగాణ అంటే గుర్తుకు వచ్చే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం కూడా. ఈ బతుకమ్మ చరిత్ర మరియు సెలబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ, జీవం ఇచ్చే అమ్మ అని అర్థం. నేచర్కి థ్యాంక్స్ చెప్పడం కోసం, ఉమెన్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కోసం ఈ పండుగ స్టార్ట్ అయింది. బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలవుతుంది. దసరా ముందు 9 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు. ఫ్రెష్ సీజనల్ ఫ్లవర్స్ అండ్ తంగేడు పూలతో బతుకమ్మ పేరుస్తారు. సాయంత్రం పూట అందరూ లేడీస్ కలుసుకొని సర్కిల్లో బతుకమ్మను పెట్టి పాటలు పాడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని తెలంగాణ ఫోక్ సాంగ్స్తో ఊరంతా మారుమోగుతుంది. లాస్ట్ డేని సద్దుల బతుకమ్మ అంటారు. ఆ రోజు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేస్తారు. అది నేచర్కి ఫ్లవర్స్ రిటర్న్ చేయడం అని అర్థం. ఇలాంటి ఫెస్టివల్స్లలో ఊరంతా కలిసి ఒకే దగ్గర చేసుకోవడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి, బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బతుకమ్మ అంటే జస్ట్ ఫెస్టివల్ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం కూడా. ఇలాంటి వీడియోస్ కోసం వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.